లేకపోతే చంద్రబాబు మీకెందుకు నేను చూసుకుంటానని అలా చూసుకుంటా అన్నాడు కదా అని చివరి వరకు వెయిట్ చేయడానికి మేము సిద్ధంగా లేము. నా మీద ఒత్తిడి పెరుగుతుంది. అది హరిరామ్ జోగయ్య లెటర్స్ ఒకవైపు, వీధుల్లో జనసేన అభిమానులు పవన్ ఫ్యాన్స్ ఒకవైపు, కాపునాడు పెద్దలు గుంటూరులో ఒక ఆయన సమావేశం పెడతాడు, ఇంకో చోట ఇంకొక ఆయన పెడతాడు, వాళ్ళు ఏదో తీర్మానం చేస్తారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. సో అదొక ఈ లోపల వైసీపీ వాళ్ళు వీళ్ళని లాగడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఒక కంపల్సరీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే వాళ్ళు ఇప్పటికే ఆలస్యం అయి ఉంది నిజానికి. అయితే రాజ్యసభ లింక్తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ పెద్దల దగ్గరికి ఏదో సమావేశం ఏర్పాటు ఆయన కూడా బయలుదేరి వెళ్తున్నారండి. ఏ అంశాల మీద ఆయన ప్రస్తావించే అవకాశం ఉంటుంది సార్? ఒక పక్క పొత్తుల మీద వాళ్ళు ప్రకటించే టైంలో జగన్ వెళ్ళడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే మొదటిదేమో ఈ జనసేనతో మీరున్నారు, మరి ఆ జనసేన పవన్ కళ్యాణ్ మీద ఎంత వెళ్తున్నారు, మీరు ఇచ్చిన నాన్ రెడ్డి నాన్ కమ్మ పాలిటిక్స్ అని కదా మీరు చెప్పారు. ఇక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ నాయకత్వాన్ని. మీరు చంద్రబాబును బలపరిచే చర్యలు మీరు తీసుకోకండి అని చెప్తారండి అనేది. చెప్తారంటే వర్మగారికి చెప్తే వర్మగారు వెళ్ళి అక్కడ చెప్తారు. అనేక పద్ధతులు ఉంటాయి కదా. ఇప్పుడు దక్షిణ భారతంలో బీజేపీ లేదు. అదే సమయంలో ఒక బలమైన నాయకుడు ఇదివరకు ఎన్టీ రామారావు లాగానో లేకపోతే ఒక జ్యోతిబాస్ లాగానో ఒక రామకృష్ణ హెగ్డే లాగానో చేయగలిగిన ముఖ్యమంత్రులు ఉన్నారు. పాపులారిటీ ఉంది. కేసీఆర్కి ఉండేది, రేవంత్కి ఉంది, కొత్త ముఖ్యమంత్రి సరే జగన్. కానీ వీళ్ళెవరో ఒక ప్రధాన అభ్యర్థిగానో లేకపోతే ఒక సంధానకర్తలుగానో చేసే పరిస్థితి లేదు. ఉన్న ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు. అవును, ఆయన బలహీనపడ్డాడు. ఆ చంద్రబాబు మళ్ళీ బలపడితే మీకే నష్టం. చంద్రబాబు వస్తే నాకేమవ్వదు, నా ముఖ్యమంత్రి పదవికి ఎన్నికల్లో మేము పోటీ పడతాం. కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలపడితే మటుకు దక్షిణ భారతదేశంలో వయసు అయింది ఆయనకు కూడా. ఇప్పుడు నితీష్ కుమార్ అయినా ఇంత రాజకీయం చేశాడు కదా. నితీష్ కుమార్ని రానిచ్చారు కానీ చంద్రబాబుకి ఇంతవరకు నో ఎంట్రీ అన్నట్టే ఉన్నారు కదా. మీరు దాని మీదే ఉండండి. మాకు డిఫరెంట్ వెర్షన్స్ వస్తున్నాయి. అందుకని ఆయన పురంధేశ్వరి వెళ్ళడానికన్నా ముందే ఈయన కూడా వెళ్తున్నాడు. సో పురంధేశ్వరి కొంత ప్లే చేస్తున్నట్టుగా ఉన్నారు. మీరు మీ దానికి మీరు కట్టుబడి ఉండండి. నాకు తెలిసిన దాని ప్రకారం నరేంద్ర మోదీ ముందు నుంచి వ్యతిరేకంగానే ఉన్నాడు. మనం మళ్ళీ చంద్రబాబుకు ఇది చేయొద్దని. నడ్డాను వాళ్ళకు పేషెంట్ లిజనింగ్ ఇచ్చి నడ్డాతో కొంత రాయబారం నడుపుతున్నారు అనేది ఒక అభిప్రాయం. దానికి సంతోష్ కూడా అంత అనుకూలంగా లేడని బీజేపీ ఆర్గనైజింగ్ నాయకుడు కూడా. అమిత్ షా మోడీ చెప్పిందని చాలా వరకు ఆయన చేస్తారు. కాబట్టి ఈ సమయంలో కొంత ఇన్ఫ్లుయెన్స్, కొంత లాబింగ్ అక్కడ చేయటం వీలైనంత వరకు అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. ఇంకా రెండోది నిధులు ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల సమయంలో ఉంటాయి కదా. సో ఎన్నికల సమయంలో మీ అండదండలు ఆశీస్సులు మాకు ఉండాలి. మేము వేరే పార్టీ అయినా మీతోనే ఉంటాం. రాజ్యసభలో కూడా ఇప్పుడు 3 స్థానాలు రావాలి కదా. 3 స్థానాల్లోకి ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 12 అవుతాయి అనుకుంటాను. అవుతాయి, 12 అవుతాయి. ఇవి 2026 వరకు ఉంటాయి. అవును, ప్రభుత్వం ఎన్నికంటే ఎన్నికలేక 2 ఏళ్ళ వరకు. ఇవి చాలా అవసరం. ఇంకెక్కడ బీజేపీకి రాజ్యసభ సీట్లు వచ్చే ఛాన్స్ పెద్దగా లేదు. లోక్సభ ఏమన్నా గెలిస్తే గెలవచ్చేమో. కానీ ఇక్కడ చాలా లెక్కలు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ కేర్ఫుల్గా ఉంది. యూపీ మీద ఎక్కువ ఉన్నది కదండి. ఏపీలో రాజ్యసభలో యూపీలో 10 ఏమో కదా రాజ్యసభలో. యూపీ ఏ స్థానాల ఇప్పుడు ఎన్నికలు అక్కడ జరుగుతాయి. అవి వాళ్ళకి వస్తాయి. అదే వాళ్ళకి 10 వాళ్ళకి 10. సో దాని మీద ఎక్కువ ఏపీ. అవును. అందుకనే దే ఆర్ ట్రయింగ్ హార్డ్. ఈ సమయంలో ఆయన వెళ్తున్నారు. రాజకీయాలతో పాటు ఈ విషయాలు కూడా తప్పకుండా మాట్లాడతారు కదా. రెండవది ఫైనాన్షియల్గా ఇప్పుడు 50,000 కోట్లు కావాలి కనీసం తక్షణం అని మంత్రివర్గం అంతకుముందు అధికారులతో చర్చల్లో తేల్చారు. సో అవి ఆ నిధులు కూడా విడుదల చేయించుకోవాలి. ఇలాంటి అంశాలన్నీ అక్కడ కొన్ని ఉన్నాయి. బట్ మోస్ట్లీ పొలిటికల్. ఎలక్షన్ల ముందు ఒకసారి బీజేపీతో పొలిటికల్ టర్మ్స్ వేర్ ఐ స్టాండ్ వేర్ వీ స్టాండ్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఒక ఫైనల్ క్లారిటీ కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు, వాళ్ళ థింకింగ్ తెలుసుకోవడానికి కూడా. రెండవది నేను మీతో ఉంటాను, ఎందుకు ఇవన్నీ మీరు నాతో ఉంటే సాలిడ్గా ఉంటారు కదా అనే ఒక ఇది చేయడానికి. సో ఈయన మాటే ఢిల్లీ పెద్దలు విన్నారు అని అనుకుంటే కాసేపు వీళ్ళకి ప్రాతినిధ్యం ఈసారి ఏపీలో లేకుండా పోతుంది కదా సార్, తెలుగులో కానీ వెళ్ళకపోతే బీజేపీకి. అవును, దీంట్లోనా ఓకే. కావాలంటే ఏముందండి, బలహీనమైన అభ్యర్థిని పెడతారు, లేకపోతే రాజకీయాల్లో అనేక పద్ధతులు ఉంటాయి కదా. అంటే గెలిచే ఛాన్స్ టీడీపీ జనసేనకు ఉంటుందేమో కానీ బీజేపీ వైపు ఇంకెళ్ళి ఛాన్స్ ఉండదు కదా. ఒక సీట్ అన్నా కొట్టే ఛాన్స్ ఉంటుందా ఒకవేళ? అంటే వైసీపీ బలహీనమైన అభ్యర్థి అయిపోతే అప్పుడు వాళ్ళు కూడా ఆ మాటకు ముగ్గురు వాళ్ళకు లోబడే ఉన్నారు కదా, మీరు అది గుర్తుపెట్టుకోవాలి.
ఇద్దరు హామీ ఇస్తారు కావాలంటే, చంద్రబాబు ఇస్తాడు, జగన్ కూడా ఇస్తారు. మీరు ఎందుకు కాస్త చూసి చూడనట్టుగా ఉండండి, మీ అభ్యర్థులు ఇదిగో మా ముఖ్యమైన జాబితా ఇవ్వండి, వర్మన్ మటుకు డిస్టర్బ్ చేయొద్దు, ఇదిగో పలానా రావు గారిని చేయొద్దంటే ఆ 3-4 చోట్ల బలహీనమైన అభ్యర్థులు. మజ్లిస్ పాత బస్తీలో ఇంతకాలం గెలవడానికి పాలక పార్టీలు